మీ ముందుంచే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. అండ్ ఇప్పటికే ఎటువంటి క్రేజ్ ఉందో చూసాం. బట్ మాట్లాడుకున్న సందర్భంలో ఎలిమినేషన్లో ఎక్స్పెక్ట్ చేయని ఎలిమినేషన్ సుమన్ శెట్టి. ఇస్ ఇట్ సో? ఇంకా కాదంటారా చాలామంది అన్నమాట. సో అందుకని ఆర్టీవీ లైవ్లో ఈరోజు తీసుకురావడం జరిగింది సుమన్ శెట్టి గారిని. ఇన్ఫ్యాక్ట్ ఇలా పిలవగానే నో డౌట్ వస్తానన్నారు. సో ఆర్టీవీ లైవ్లో సుమన్ శెట్టి వచ్చేసారు. టాప్ 7 కంటెస్టెంట్గా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు. అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్. 98 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు సుమన్ శెట్టి. 14th వీక్లో ఎలిమినేట్ అయ్యారు. హౌస్లో సుమన్ శెట్టి కామెడీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సుమన్ శెట్టికి రోజుకి 45,000 రూపాయలు రెమ్యునరేషన్ అంట. కరెక్టేనా? ఆయన మాటలను తెలుసుకుందాం. 14th వీక్ ఎంత ఎక్సైట్మెంట్గా జరిగింది. 14 వారాలకు గాను ఆయన అందుకున్న అమౌంట్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్నారు అంటూ కూడా చర్చ జరుగుతోంది. హౌస్లో బెస్ట్ ఫ్రెండ్స్గా సుమన్ శెట్టి, భరణి శంకర్ ఉన్నారు. తనుజ అలాగే కళ్యాణ్ ఇద్దరు ఎవరు విన్నర్ కాబోతున్నారు అనేది చర్చ జరుగుతూ ఉంటే తనుజ అలాగే పవన్ కళ్యాణ్ మధ్య ఆ బాండింగ్ గురించి కూడా చర్చించుకున్న సందర్భం. ఆఫ్ కోర్స్ ఇప్పటికీ చాలా మంది మాట్లాడుకున్న క్రమం. సో ఆ విషయాన్ని పక్కన పెడితే ముందు సుమన్ శెట్టి ఎలా ఎంజాయ్ చేశారు బిగ్ బాస్ హౌస్లో అండ్ తన ప్రయాణం ఎలా ఉండేది ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో సాధారణంగా ఎవరికైనా వెల్కమ్ అని చెప్తూ ఉంటాం. బట్ సుమన్ శెట్టి గారికి ఐ హ్యాడ్ ఎ వెరీ సర్ప్రైజ్. సుమన్ శెట్టి గారు ఒక్కసారి కళ్ళు మూసుకుంటారు. ఒక్కసారి కళ్ళు మూసుకుంటారు. కళ్ళు తెరవకూడదు మరి. ఓకే, కళ్ళు తెరవకూడదు మరి. ఓకే, ఒక్కసారి ఇదేంటో చూసి చెప్తారా మీరు? ఇప్పుడు కళ్ళు తెరవను, పర్వాలేదు. ఇదేంటి సార్ ఇది? ఇప్పుడు కూడా నిజంగా ఇది సార్. ఐ వెరీ సారీ. ఏంటి సార్ అది? సార్ ఎయిర్ ఫ్రెషనర్స్. ఎయిర్ ఫ్రెషనర్స్. ఎయిర్ ఫ్రెషనర్. అమ్మయ్యా. బట్ నాకు తెలిసి మీ జర్నీ మిమ్మల్ని ఇంతవరకు లాక్కొచ్చింది ఎయిర్ ఫ్రెషనరే కదా? అది నాకు బయటకు వచ్చే వరకు నిజంగా తెలియదు సార్. యాక్చువల్లీ మన బస్లోని శివాజీ అన్న చూపించారు. ఎలా? అవును, ఏం జరిగింది ఒకసారి చెప్పండి దాని చుట్టూతో. ఇది అది ఇచ్చేసేయండి నాకు. ఇంకా అబ్బా కాదు, మీరు కొట్టిన ఇది ఎలా కొట్టారు ఒకసారి చూపించండి నాకు. నాకు కూడా తెలియదు నిజంగా. ఎలా అండి? ఇలా సార్. ఆ రోజు మీరు భలే చిత్రంగా చూసారు. అది చూసారు ఒకసారి చెప్తారు. అది యాక్చువల్లీ ఎక్కడ ఎలా ఇది అది ఆ కన్ఫ్యూజన్ కొంచెం తెలియలేదు సార్. ఇటా ప్రెస్ హోల్ చూస్తున్నాను నేను దానికి. అసలు ఏం జరిగింది ఆ రోజు ఒకసారి దీని గురించి మాకు చెప్తారా? దీని గురించి అంటే యాక్చువల్లీ మన పక్కన ఇంకా చాలా వరకు ఉన్నారు. రీతు కానీ ఇము కానీ వీళ్ళందరూ ఉన్నారు. కానీ అది కట్ చేసి నన్ను ఒక్కరినే పెట్టారు. యాక్చువల్లీ అది మామూలుగా తను అది స్ప్రే పట్టుకుంటూ ఇది ఇట్మింగ్ వస్తుంది అని చూస్తున్నాను సార్. జనరల్గా అది చూస్తే స్ప్రే కొట్టాను. నార్మల్గా ఆ స్మెల్ వస్తుంది కదా సార్. ఇప్పుడు చూడని అది అంతే, అది పీల్చుకున్నాను అంతే సార్. కానీ అది మిమ్మల్ని ఏకంగా 14th వీక్ వరకు లాక్కొని వచ్చేస్తుంది. అది బయటకు వచ్చిన తర్వాత ఏమన్నారు దాని గురించి? అది అంటే యాక్చువల్లీ అది గుర్తులేదు సార్. అది డే 1 అది 3rd or 4th నాకు తెలియదు. ఆ వీడియో కూడా చూసే వరకు నాకే తెలియదు సార్. యాక్చువల్లీ ఓహో ఇలా కూడా చేశాను నేను అనుకున్నాను సార్ ఆ వీడియో చూడగానే. ఓకే, సో అంటే సాధారణంగా దాని గురించి మాట్లాడుకున్నప్పుడు సుమన్ శెట్టి అంత అమాయకులా అని చెప్పి, సో ఇంతవరకు అంటే ఆఫ్ కోర్స్ మీరు అమాయకులు అనేది బాగా చర్చ జరిగింది. సో మీరు నిజంగా అమాయకులా? మీకు తెలుసు సార్, మన వైజాగ్ నుంచి చాలా అమాయకులు కదా సార్. మీరు నాకే రివర్స్ బ్యాటింగ్ చేస్తున్నారా? అమ్మో, నేను మాత్రం అమాయకుని కాదండి, అది మా వాళ్ళకి బాగా తెలుసు. కానీ నన్ను ఆల్రెడీ బిగ్ బాస్ 9లో చూసారు. 97 days నేను అమాయకునే సార్. కానీ నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. బిగ్ బాస్ 9లో సుమన్ శెట్టి అమాయకుడిగా నటించాడా లేకపోతే నిజంగా అమాయకుడా? ఇది మీకు నాకు తెలిసి ఈ క్వశ్చన్ రైజ్ అయి ఉంటుంది కదా. అవును సార్. సో ఇది సో మీరు అమాయకంగా నటించారా అమాయకులా? సార్ నటించడం అన్నది ఇప్పుడు ఒక మూవీకి వెళ్తాం, షూటింగ్కి వెళ్తాం, మన క్యారెక్టర్ ఏంటన్నది అది చేసుకుంటాం. 10 days ఉండొచ్చు, 15 days ఉండొచ్చు. 97 days అది మెయింటైన్ చేయలేం సార్ మనం నటించడం అన్నది. అంటే మనం ఎలాగున్నామో లోపల బయట అలాగే ఉంటాం. అది 97 days నటించారు అంటే అన్ని రోజులు నటించలేం సార్ మనం. లోపల ఏముందో బయట అదే సార్ నాది. నేను ఇంట్లోనే ఇలాగే ఉంటాను. నా వాయిస్ కానీ ఇంతే, నా ప్రవర్తన ఇంతే, నేను ఇలాగే ఉంటాను సార్. నేను నా సరౌండింగ్స్ చుట్టుపక్కలంతా నవ్వుతూ ఉండాలి, అందరినీ నవ్విస్తూ ఉండాలని నాకు అంతే సార్. నాకు సుమన్ శెట్టి గారు మీ ఎపిసోడ్స్ చూసినప్పుడు నాకు రెండోది బాగా గుర్తొచ్చేది, నవ్వొచ్చేది ఏంటంటే, ఒక పెట్టెలోని గౌరవైన టీంలో ఉంటారు, పెట్టెలో నాక్ చేసి పిలవాలి. ఐ థింక్ అదేదో క్లోజ్డ్ బాక్స్ లో ఏం జరిగిందండి? అంత మిగిలిన వారు వేరు, మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు, మీకు మాట వినిపిస్తుందని తెలుసు.
ఇస్ ఇట్ సో అనింద్ర ఐఎమ్ సారీ అనింద్రాని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. చూసారా మీ మాయలో పడి నేను మామని కూడా మర్చిపోయాను. ఇట్స్ ఓకే. బట్ నా కొలీగ్ అనింద్ర కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సారీ ఫర్ ది లేట్ ఇంట్రొడక్షన్ అనింద్ర. ఆఫ్ కోర్స్ నువ్వు ఫీల్ అవ్వడం నాకు తెలుసు. సో ఏం జరిగిందండి ఆ రోజు? ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి కొంత అర్థం అవుతుంది. ఏం జరిగింది ఆ డబ్బాలు? మీరేమో కొడతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఏదేదో జరుగుతోంది. గౌరవకు అర్థం కాదు, అబ్బాయికి తెలుగు రాదు అంటే యాక్చువల్లీ నేను సార్ తనకి తెలుగు రాదు. అవును, మనకి అంతంత వచ్చిన దాన్ని ఇంగ్లీషే సార్. తను అంటే యాక్చువల్లీ ఆ బాక్స్లోనే ఒక కోడ్ ఉంటుంది సార్. ఆ కోడ్ చెప్పాలి వాకీ టాకీ పట్టుకొని. అది పట్టుకొని చెప్తుంటుంటే తన ఆ వాకీ టాకీ వదిలేసి ఓకే ఓకే అని అంటున్నాడు. తనకు తెలియదు సార్. నేను కరెక్ట్గానే యాక్చువల్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ నేను చెప్పడం కానీ అంత కరెక్ట్గానే ఉంది. తను అక్కడ వాకీ టాకీ పెట్టి ఒక బాక్స్ కోడ్ ఉంటుంది, నేను చెప్పిన కోడ్కి మ్యాచ్ చేయాలి సార్. దాంట్లో కీ ఉంటుంది సార్. యాక్చువల్లీ తను మర్చిపోయి ఆ టెన్షన్లోనూ మరి ఆ వాకీ టాకీ ప్రెస్ చేసాడే లేదా నాకే తెలిసింది సార్. స్ప్రే తెలియలేదు కానీ ఆ వాకీ టాకీ ఎలాగా అన్నది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ముందుగాను. ఇలా ప్రెస్ చేస్తే మీకు వాయిస్ మీరు మాట్లాడితే వినబడుతుంది, కట్ ఆపితే వాళ్ళకి కట్ అవుతుంది అని చెప్పారు క్లారిటీగా. అందరూ విన్నాం సార్. తను ఏమిచ్చి వాకీ టాకీ అక్కడ పెట్టి ఓకే ఓకే అని అంటున్నాడు. నేను చెప్పిన కూడా అతను విన్నాడా లేదా అన్నది నాకు తెలియదు, కానీ మొత్తానికి ఏదో విన్నాడు అతను. నాకు క్లారిటీ లేదు అతను విన్నాడా లేదా అన్న. కానీ ఆ వీక్ ఆ ఎపిసోడ్ లో అందరికన్నా క్రాక్ అయింది ఐ థింక్ మీ కాంబినేషన్ కదా సార్. ట్రూ, బికాస్ ఈవెన్ ఇక్కడ నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా ఆ పర్టికులర్ ఎపిసోడ్ వచ్చినప్పుడు మీ గురించి ప్రస్తావించారు అండ్ అది కూడా మంచి క్రాక్ అయింది. సో కంటిన్యూ చేద్దాం. అండ్ మీరు కూడా సుమన్ శెట్టితో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. విత్ యువర్ పర్మిషన్ మీ ఫ్యాన్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. 04069316611 04069316622 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కూడా సుమన్ శెట్టితో మాట్లాడచ్చు. ది క్యూటెస్ట్ బాయ్ అంటున్నారు, అసలు ఎందుకు ఆ పేరు వచ్చింది అక్కడ అనేది? బికాస్ మీరు మీ గేమ్ మీరు ఆడారు అండ్ మీ పర్ఫార్మెన్స్ మీరు చూపించారు. నేను కంటిన్యూ చేస్తాను నేను లోడలోడలో నేనే మాట్లాడుతున్నా. అనేంద్ర నా ద టైమ్ ఇస్ యువర్స్. ఏమైనా అడగాలనుకుంటున్నా? సుమన్ శెట్టి గారిని అడిగే ముందు ఆయన అన్ని నిజాలే చెప్తానని అధ్యక్ష అని ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్పాలి. నేను మీ స్టైల్లో ఒకసారి అధ్యక్ష సార్ అది మీ ప్రపంచం ఒకసారి చూపించాలి. అదే సార్ నిజంగా సుమన్ శెట్టి అంటే నిజం అంటే సుమన్ శెట్టి అంతే సార్. కానీ మీ కోరికపై చెప్తాను సార్. అధ్యక్ష సుమన్ శెట్టి అని నేను నీతిగా నిజాయితీగా అబద్ధాలు ఆడకుండా ఇలా అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తానని చెప్తున్నాను. ఓ సూపర్. ఓకే, సో మీరు అన్నారు కాబట్టి నేను స్ట్రైట్ క్వశ్చన్కి వస్తున్నా. చాలా మందికి బిగ్ బాస్ ఒక స్క్రిప్ట్ అనేది వినిపించమాట. సో సుమన్ శెట్టి నోట్ నుంచి చూడండి, అది స్క్రిప్టెడ్ అయినా సార్ 200% బిగ్ బాస్ వెళ్ళక ముందు నాది ఇదే క్వశ్చన్. ఓకే, సీరియస్లీ ఓకే, ఇదేంత స్క్రిప్టా ఏంటి అని నేను అనుకున్నాను సార్. కానీ వెళ్ళాను, 97 days ఉన్నాను, నథింగ్ సార్, నో స్క్రిప్ట్ ఏమీ లేదు సార్. యాక్చువల్లీ రియల్గా ఇప్పుడు 23 మెంబర్స్ని ఓ రూమ్లో పెట్టి లాక్ వేసేస్తే ఏంటి అదే బిగ్ బాస్ సార్. సీరియస్గా అదే. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ ఏదైనా దాన్ని బట్టే సిచ్యువేషన్, కానీ దీంట్లో ఏం స్క్రిప్ట్ లేదు, ఏమీ లేదు సార్. ఓకే, సో ఓకే, బట్ నేను ఇక్కడి నుంచి మళ్ళీ నేను సంజన గల్రాని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సంజనతో అఫ్కోర్స్ మీకు ఎలిమినేషన్ టైం వచ్చినప్పుడు చిన్న ఒక కైండ్ ఆఫ్ దాని ఏమంటారు చిన్న యుద్ధం లాంటిది జరిగింది, బట్ మళ్ళీ కామ్ అయిపోయేది. సో సంజన విషయంలో ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సంజన ఇంతవరకు వస్తారని చెప్పి. బట్ వాట్ హ్యాపెన్ టు సుమన్ శెట్టి? ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎందుకంటే చాలామంది సుమన్ శెట్టియో లేకపోతే ఇమాన్యుయలో వీళ్ళు టాప్ 5లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పండించిన నవ్వులు కావచ్చు, లేకపోతే బేసికల్గా మీ ఇన్నోసెన్సీ గురించి మాట్లాడుకున్నారు. మీ ఇన్నోసెన్సీ మిమ్మల్ని టాప్ 5లో ఉంచుతుందని చెప్పి ఎక్కడ తేడా కొట్టింది బహుశా పదని ఉపయోగించగలిగితే ఎక్కడ మీరు ఎలిమినేట్ అవ్వడానికి ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎందుకంటే టాప్ 5లో ఉంటారని చెప్పి చాలా మంది అనుకున్నారు. మీరేమనుకుంటున్నారు? సార్ యాక్చువల్లీ నేను కూడా టాప్ 5లో ఉంటానేమో అనుకున్నాను. టాప్ 5 టాప్ 3 కూడా అనుకున్నారు. అవును సార్, కానీ ఓటింగ్ వైజ్ వెళ్తున్నప్పుడు మన చేతుల్లో లేదు కదా సార్. యాక్చువల్లీ అది ఇంకా ఆడియన్సే డిసైడ్ చేస్తారు. అది మన చేతిలో లేదు. ఓకే, ఇక్కడి వరకు ఉంచారు భగవంతుడు. ఓకే, ఐఎమ్ హ్యాపీ సార్. బయటకు వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఈ బయట నాకు సుమన్ శెట్టి ఆర్మీ అని ఒకటి తయారైంది సార్. నేను బయటకు వచ్చిన తర్వాత నాకే తెలిసింది. నేను సాటర్డే నైట్ వచ్చాను సార్. సండే మార్నింగ్ ఒంగోలు నుంచి వైజాగ్ నుంచి మన హైదరాబాద్ లోకల్ 25 to 30 మెంబర్స్ అందరూ వచ్చి అన్నా నేను మీ సుమన్ శెట్టి ఆర్మీ మీ ఫ్యాన్స్ని మేము వచ్చాం మీకోసం, నిజంగా మీరు అసలు కప్పు కొడతారు, టాప్ 5లో ఉంటారు అని అనుకున్నాము,
కానీ మిస్ అయిందని చాలా బాధపడుతూ బట్ ఇప్పటి వరకు మీరు వచ్చారు కానీ చాలా గ్రేట్ అన్న అని అందరూ కేక్ కటింగ్ కానివ్వండి మొత్తం అంతా సాల్వాలు కప్పడం కానివ్వండి మొత్తం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే మనం ఇన్ని రోజులు కష్టపడినా అవన్నీ చూసేసరికి చాలా హ్యాపీగా ఉంటుంది సార్.